సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డ్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ రైతులు ప్రజలకు నష్టం కలిగించే బ్రిటన్ అమెరికా దేశాలతో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాల నకలు ప్రతులను దగ్ధం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి వెన్నబాల వెంకట్, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, సిఐటియు నాయకులు గోపాల్, దస్తగిరి పాల్గొన్నారు। ఈ సందర్భంగా రైతు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశంలోని రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుందని, ప్రధానంగా కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్లను అమలు చేస్తున్నదన్నారు। అన్నదాతల కడుపులు కొట్టే విధంగా కార్పొరేట్ కంపెనీలకు బ్రిటన్, అమెరికా లాంటి దేశాలకు లాభం కలిగించే విధంగా వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటుందని తెలిపారు। ఫలితంగా దేశంలో రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లేకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు। స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నేడు మళ్లీ దేశాన్ని బ్రిటన్ వారికి మోడీ తాకట్టు పెడుతున్నారని విమర్శించారు। కావున కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడి ఈ దేశాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవాలని కోరారు। అదేవిధంగా కార్మిక హక్కులను హరించి వేసే లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు, పెరిగిన ధరలకు అనుకూలంగా వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగే వరకు, ఉపాధి కూలీల పరిదినాలు పెరిగే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు। సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా నేడు రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన పరిస్థితులు జరుగుతున్నాయి। ప్రధానంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం బ్రిటన్, అమెరికా దేశాలతో వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటాయి। ఈ ఒప్పందాల సందర్భంగా ఆ దేశాలు పెట్టేటువంటి టారిఫ్లు మన దేశ ప్రజలపైన భారం పడే విధంగా ఉన్నాయి। ప్రత్యేకించి కార్మిక వర్గం ప్రజలపైన, రైతులపైన పడే విధంగా ఉన్నాయి। ఈ దేశంలో పండించేటువంటి రైతాంగం పంటలకు గిట్టుబాటు కల్పించే విధంగా లేవు। అందుకే ఈ రెండు ప్రభుత్వాలతో, అంటే బ్రిటన్ తో, అమెరికాతో మన భారతదేశ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఆ జీవోలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం। కిసాన్ సంఘ్ మోర్చ్ ఆధ్వర్యంలో ఈరోజు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే మోడీ ప్రభుత్వము అమెరికాతో, రష్యాతో ఒప్పందం చేసుకున్నదో వాటి అన్నింటిని రద్దు చేయాలని జాతీయ పిలుపులో భాగంగా ధర్నాలు నిర్వహించడం జరిగింది। ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే దానికి తోడుగా అమెరికాతో, బ్రిటన్ తో ఒప్పందం చేసుకోవడము ఇది ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం। కార్మికులు ఎన్నో కాలంగా పోరాటాలతో సాధించుకున్న హక్కులను హరించే విధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం వ్యవహరించడమే కాకుండా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన ఒక చరిత్ర కలిగిన ఉంది। అయితే ఇందులో భాగంగా రైతులకు మేలు చేసే విధంగా వ్యవసాయ చట్టాలను తీసుకొస్తామని చెప్పి అమెరికాతో, రష్యాతో ఒప్పందం చేసుకోవడంలో మొదలుపెట్టని ప్రశ్నిస్తున్నాం। దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500 రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటి నుండి 44 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, కార్మికులను నయా బానిసగా చేసేటువంటి విధానాలను వ్యతిరేకించడం జరుగుతుంది। అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతులకు ఎరువుల ధరలు తగ్గించాలని, సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా రైతులు నష్టం కలిగించేటువంటి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, అనేక పోరాటాల ఫలితంగా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వము ఆ రోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి ఈ చట్టాలను మేము రద్దు చేస్తాము, ఖచ్చితంగా రైతులకు నష్టం కలిగించేటువంటి ఏ చట్టాన్ని కూడా మేము అమలు చేయబోమని చెప్పి 8 సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటి వరకు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తున్నాము। అదేవిధంగా ఈ రోజు బ్రిటన్ దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకొని రైతులను మరింత దిగజార్చే విధంగా, నాశనం చేసే విధంగా ఈ దుర్మార్గమైనటువంటి జీవోలను రద్దు చేసుకోవాలని ఈరోజు జీవోలను దగ్ధం చేయడం జరుగుతుంది। ఇప్పటికైనా కార్మికులకు, అదేవిధంగా రైతులకు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఏ చట్టాన్నైనా ప్రభుత్వము ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలిపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము।